ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు ఉమ్మడి 3 జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్. అయితే ఈ ఎన్నికల్లో పట్టభద్రులు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా శాసనమండలిలో ప్రేమేందర్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాదాపుగా ఇప్పటికే 50% పోలింగు పూర్తయింది. ఇప్పటికీ దాదాపు పట్టభద్రుల అంచనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కానీ ఈ వాతావరణం మొత్తం చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు పబ్లిక్లో ఉన్నటువంటి టాక్ ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తే ఏం జరుగుతుందంటే గతంలో మనం పల్లా రాజేశ్వర రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీని చేస్తే ఏం చేసిందంటే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి పట్టభద్రుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన కానీ టీచర్స్ పక్షాన కానీ ఎటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఆయన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే ఆయనే చేయాలి. కాబట్టి ప్రశ్నించే గొంతుక ప్రజల పక్షాన నిలబడ్డడు. రేపు పట్టభద్రుల పక్షాన నిరుద్యోగుల పక్షాన టీచర్ల పక్షాన కూడా వారి హక్కుల కోసం పోరాటానికి ప్రేమేందర్ రెడ్డి గారే కరెక్టు, భారతీయ జనతా పార్టీ ప్లాట్ఫామే కరెక్టు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకే మొదటి ప్రాధాన్యత ఓటేస్తూ ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటేసేటోళ్ళు దాదాపుగా 50% మంది కూడా సెకండ్ ప్రాధాన్యత కానీ ఇంకే ప్రాధాన్యత కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం మొదటి ప్రాధాన్యతతోటే వాళ్ళు సంతృప్తి పడతా ఉన్నారు. కాబట్టి రేపు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ పట్టభద్రులు ఏదైతే కోరుకున్నారో పట్టభద్రుల పక్షాన నిరుద్యోగుల పక్షాన టీచర్స్ పక్షాన వీళ్ళ గొంతుకై రేపు శాసన మండలిలో వీరి యొక్క సమస్యలను ప్రతి సమస్యను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఖచ్చితంగా వారి గెలుపు తథ్యం అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు.